రాశి మీనరాశి. ఈ రాశి వారికి గురు అధీనమైనటువంటి జలతత్వ రాశి. ఈ ఆధ్యాత్మిక దయ, అంతఃప్రజ్ఞ, సేవాభావము ఈ రాశిలో ఉండే ప్రత్యేకమైన అంశాలు. అయితే ప్రస్తుతము గోచార రీత్యా ప్రభావాలు ఎలా ఉన్నాయి అంటే కనుక గ్రహస్థితుల ప్రకారం చూసినట్టయితే గురు ప్రభావం వల్ల ధర్మబద్ధమైన విద్య, విదేశీ సంబంధాలు ఈ అంశాల మీద ఎక్కువగా బలం పడే అవకాశం గోచరిస్తున్నది. శని దృష్టి వల్ల క్రమశిక్షణ నేర్పుతుంది. ఆలస్యాల ద్వారా పాఠాలు వీళ్ళు నేర్చుకుంటారు. రాహు ప్రభావం వల్ల విదేశీ అవకాశాలు వస్తాయి. టెక్నాలజీ, అప్రమత్తత అవసరము అనేది చూపిస్తూ ఉంటుంది. కుజ ప్రభావం వల్ల మాటల్లో వేగము, తొందరపాటు నిర్ణయాలు, వాదనలు పెరగడము ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువ శాతం కనబడుతోంది. దేశ పరిస్థితి చూసినట్టయితే కనుక దేశంలో ధార్మిక, సాంస్కృతిక చర్చలు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. న్యాయ వ్యవస్థలో కీలకమైన మార్పులు, తీర్పులు వెలువడేందుకు అవకాశాలు కనబడుతోంది. విద్య, ఆరోగ్య రంగాలలో సానుకూలమైనటువంటి సంస్కరణలతో పాటు ప్రభుత్వ దృష్టి కూడా పడేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే రాజకీయంగా ఈ రాశిలో ఉండేవారికి ఎలా ఉండబోతోందంటే ప్రజాదరణ పెరగడంతో పాటు సేవా కార్యక్రమాల ద్వారా మీకు గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది. భావోద్వేగాలను మీరు కంట్రోల్ చేసుకోవాలి. అదే ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే విద్య, ఆరోగ్య, ఔషధ ఈ రంగాలలో అభివృద్ధి అనేది గోచరిస్తున్నది. విదేశీ వాణిజ్యంలో స్లోగా డెవలప్మెంట్ అనేది కనబడుతోంది. దాతృత్వ సంస్థలకు ఎక్కువగా మద్దతు వచ్చే అవకాశం గోచరిస్తున్నది. అయితే ఈ రాశిలో వ్యక్తిగతంగా చూసుకున్నట్టయితే కనుక విదేశీ అవకాశాలు వస్తాయి. ఉపాధిలో మార్పులు, చేర్పులు జరిగేందుకు ఆలోచనలు కనబడుతున్నాయి. అయితే ఆధ్యాత్మిక, సేవా రంగాలలో ఉన్న వారికి ఆదాయం ఎక్కువ వచ్చేటట్టుగా కనబడుతోంది. అనవసరమైన ఖర్చులు ఎక్కువ వస్తాయి. వాటిని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. సూచన ఏంటంటే కనుక పొదుపును అలవాటుగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంకా రక్షణ, భద్రతా రంగం చూసినట్టయితే సముద్ర, నౌకాదళ ఈ రంగాలకు ప్రాధాన్యత పెరిగే అవకాశం కనబడుతోంది. గూఢచారి వ్యవస్థ బలోపేతమయ్యేటట్టుగా గోచరిస్తున్నది. అంతర్జాతీయ ఒప్పందాలు రక్షణ రంగానికి మేలు చేసేటట్టుగా గోచరిస్తోంది. వ్యవసాయం చూసినట్టయితే కనుక నీటి ఆధారిత పంటలు కనుక వేసుకున్నట్టయితే అనుకూలతతో పాటు అధిక రాబడి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. చేపల పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు అవకాశాలున్నాయి. వరదలు, నీటి సమస్యల మీద జాగ్రత్తలు తీసుకునేందుకు చర్చలు జరుగుతాయి. ఇంకా ఉద్యోగం, వ్యాపారం చూసినట్టయితే కనుక వైద్య, విద్య, కౌన్సిలింగ్ ఈ రంగాలకు శుభప్రదంగా ఉండబోతోంది. కళా, సినిమా, సంగీత రంగాలలో ఉన్నవారికి గుర్తింపు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. భాగస్వామ్యాల్లో విశ్వాసం అనేది కీలకమైన అంశము. విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవాలనుకుంటే కనుక ఈ సమయము అద్భుతంగా ఉండబోతోంది. ఇంకా కుటుంబ జీవితం చూసినట్టయితే కనుక భావోద్వేగాల మధ్య అనుబంధం పెరిగేటట్టుగా కనబడుతోంది. దాంపత్య జీవితంలో సన్నిహితత్వం అనేది ఏర్పడుతుంది. సంతాన విషయంలో సంతోషపరంగా ఉండబోతోంది. వారి ద్వారా పేరు, గుర్తింపు, గౌరవము వచ్చేటట్టుగా గోచరిస్తున్నది. అపార్థాలు త్వరగా ఏర్పడతాయి, కానీ మాటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య పట్ల చూసినట్టయితే కనుక కాళ్ళకు సంబంధించిన వాపు, కాళ్ళల్లో నీరు, అలసట, నిద్రలేమితనము, మానసిక ఆందోళన ఈ అంశాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా మీకు చెప్పదగినటువంటి పరిహారము, గురువారం రోజు పసుపుని దానంగా ఇచ్చుకోవడంతో పాటు ఓం గుం గురవే నమః అనే మంత్రంతో ఓం నమో నారాయణాయ అనే ఈ 2 మంత్రాలను మీకు ఎన్నిసార్లు చెప్పగలరో అన్నిసార్లు చెప్పుకునే ప్రయత్నం చేయండి. గోవులకు మీ చేత్తో మీరు ఆహారం తినిపించే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు, పేద విద్యార్థులకు లేదా విద్యార్థులకు ఎవరైనా మీ స్తోమతను బట్టి దానము అంటే ధనం కావచ్చు, వస్త్రం కావచ్చు, పుస్తకాలు కావచ్చు ఇచ్చుకున్నట్టయితే కనుక శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారు. సమగ్రంగా చూసినట్టయితే కనుక ఈ సమయంలో భావోద్వేగాలకు లోను కాకుండా గురు మార్గదర్శకంగా కనుక మీరు వెళ్ళినట్టయితే మంచి ఎదుగుదల, డెవలప్మెంటు, దీంతో పాటు అవకాశాలు కూడా వచ్చే దిశ కనబడుతోంది. ఇది గోచార రీత్యా చెప్పదగినటువంటి పరిహారాలు, సూచనలు. నమస్తే.